టెక్నాలజీ ప్రతిరోజు మారుతూనే వచ్చింది. రోడ్డు మీద బట్టలు ఉతికే దగ్గర నుంచి వాషింగ్ మిషన్ దాకా వచ్చాం. కుండ నుంచి కుక్కర్ దాకా మారాం. ప్యాన్ నుంచి ఓవెన్ దాకా వచ్చాం. మనిషి నుంచి మరమనిషి దాకా వచ్చాం. ఇలా మనిషి తనకు అసాధ్యమైన పనులన్నీ తన ఇన్వెన్షన్స్ ద్వారా సాధ్యం చేసి నిరూపించాడు. తనకెంతో కష్టమైన పనులు కూడా తన తెలివితో ఈజీగా చేసి చూపించాడు. ఇలా ఈరోజు మనకున్న ఇన్వెన్షన్స్లో చాలా వరకు ఉన్నవి ఆటోమేటిక్గా పనిచేసేవి. ఆటోమేటిక్ అంటే మనిషి ఇన్వాల్వ్మెంట్ లేకుండా పనిచేసేవి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వాషింగ్ మిషన్ కన్సిడర్ చేసుకుంటే అది దానికదే మనిషి లేకుండా బట్టలు ఉతికి ఆరేసేస్తుంది. ఇలా చాలా వరకు వస్తువులు ఆటోమేటిక్గా ఎలా పనిచేస్తున్నాం అనేవి ఈ వీడియోలో చూసుకుందాం. దిస్ ఈజ్ శేఖర్ దైవాల. యు ఆర్ వాచింగ్ క్లాస్మేట్స్ యూట్యూబ్ ఛానల్. అవన్నీ అలా పనిచేయడానికి కారణం వాటిలో వాడే మైక్రో కంట్రోలర్స్. మనకి మైక్రో కంట్రోలర్స్లో చాలా టైప్స్ ఉన్నాయి, కానీ అందులో బాగా పాపులర్ అయింది 8051 మైక్రో కంట్రోలర్. ఈ వీడియోలో మనం మైక్రో కంట్రోలర్ అంటే ఏంటి, మైక్రో ప్రాసెసర్ అంటే ఏంటి, వాటి యొక్క ఆర్కిటెక్చర్స్ అంటే నిర్మాణం అవి ఎలా ఉందో, అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎంపీ అండ్ ఎంసీ, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ మైక్రో కంట్రోలర్ ఆర్ మైక్రో కంప్యూటర్, కాన్సెప్ట్ ఆఫ్ మైక్రో కంట్రోలర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సిస్టమ్ కన్సిడర్ చేసుకుంటే అందులో మనం సిపియుని మైక్రో ప్రాసెసర్ అని చెప్తాం. ఈ ఓవరాల్ సిస్టమ్ని ఒక మైక్రో చిప్ మీద మనం మ్యానుఫ్యాక్చర్ చేసినట్లయితే దాన్ని మనం మైక్రో కంట్రోలర్ కింద చెప్తాం. ఇక వీటి ఆర్కిటెక్చర్స్కి వచ్చినట్లయితే మనకి 2 టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి. హార్వర్డ్ ఆర్కిటెక్చర్ అండ్ వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ అని 2 టైప్స్ ఉన్నాయి. ఈ రెండాటికి వచ్చే మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, మనకి వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్లో కోడ్కి డేటాకి స్టోర్ చేసుకోవడానికి ఒకటే మెమరీ ఉంటుంది. వేరేస్ ఇన్ హార్వర్డ్ ఆర్కిటెక్చర్లో కోడ్ స్టోర్ చేసుకోవడానికి వేరే మెమరీ ఉంటుంది, డేటా స్టోర్ చేసుకోవడానికి వేరే మెమరీ ఉంటుంది. అసలు కోడ్ అంటే ఏంటి, డేటా అంటే ఏంటి తెలుసుకోవాలంటే, సపోజ్ ఇప్పుడు మనం 1, 2 ఉన్నాయి, ఈ నెంబర్స్ని యాడ్ చేయాలనుకుంటున్నాం. మనం ఏం రాస్తాం, యాడ్ 1, 2 అనేది రాస్తాం. యాడ్ 1, 2 అనేది కోడ్, 1 and 2 అనేవి డేటా. వేరేస్ వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్లో ఈ 1, 2ని స్టోర్ చేసేది అండ్ యాడ్ 1, 2 అనేది స్టోర్ చేసేది ఒకే మెమరీ. వేరేస్ ఇన్ హార్వర్డ్ ఆర్కిటెక్చర్లో కోడ్ వేరేగా స్టోర్ చేస్తాం, డేటా వేరేగా స్టోర్ చేస్తాం. అది ఈ రెండింటికి మెయిన్ డిఫరెన్స్. ఇప్పుడు మనం మైక్రో కంట్రోలర్కి మైక్రో ప్రాసెసర్కి ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఏంటనేవి చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చి మైక్రో ప్రాసెసర్లో ఇట్ ఈస్ ద సిపియూ ఆఫ్ ఏ మైక్రో కంప్యూటర్ అంటాం. వేరేస్ ఈ మైక్రో కంట్రోలర్లో ఇట్ ఈస్ ద సింగిల్ చిప్ మైక్రో కంప్యూటర్ అంటాం. అంటే ఒక సిస్టమ్ కన్సిడర్ చేసుకుంటే దాంట్లో సిపియూని మనం మైక్రో ప్రాసెసర్ కింద చెప్తాం. వేరేస్ ఆ సిస్టమ్ మొత్తాన్ని ఒక సింగిల్ చిప్ మీద ఫ్యాబ్రికేట్ చేస్తే, మైక్రో చిప్ మీద ఫ్యాబ్రికేట్ చేస్తే కనుక దాన్ని మనం మైక్రో కంట్రోలర్ అంటాం. మైక్రో ప్రాసెసర్ ఇట్ హ్యాస్ ఏఎల్యూ, రిజిస్టర్స్ అండ్ టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్. మైక్రో కంట్రోలర్ ఇట్ హ్యాస్ సిపియూ, ర్యామ్, రోమ్ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్, టైమర్స్ అండ్ కౌంటర్స్. సిపియూ, ఏఎల్యూ అంటే అర్థమెటిక్ లాజికల్ యూనిట్, రిజిస్టర్స్ అండ్ టైమింగ్ కంట్రోల్ యూనిట్. దీంట్లో ఏఎల్యూ, రిజిస్టర్స్, టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్ మాత్రమే ఉంటాయి. వేరాస్ ఇన్ మైక్రో కంట్రోలర్ ఇట్ హ్యాస్ మెమరీ, ఇంక్లూడింగ్ మెమరీ ఇది ఉండిద్ది. సిపియూ, మెమరీ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్, టైమర్స్ అండ్ కౌంటర్స్. దీంట్లో లెస్ నెంబర్ ఆఫ్ పిన్స్ ఆర్ మల్టీప్లెక్స్డ్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ పిన్స్ ఆర్ మల్టీప్లెక్స్డ్ ఇన్ మైక్రో కంట్రోలర్. అండ్ లెస్ నెంబర్ ఆఫ్ బిట్ హ్యాండ్లింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ బిట్ హ్యాండ్లింగ్ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ బిట్ హ్యాండ్లింగ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మైక్రో ప్రాసెసర్లో తక్కువ ఉంటాయి అండ్ మైక్రో కంట్రోలర్లో ఎక్కువ ఉంటాయి. అండ్ యాక్సెస్ టైమ్ ఫర్ మెమరీ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ ఈజ్ హై అండ్ స్పీడ్ ఈజ్ లెస్. అంటే మైక్రో ప్రాసెసర్లో మన డేటా ట్రాన్స్ఫర్ అవ్వడానికి స్పీడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే మనం బయట నుంచి కనెక్ట్ చేస్తాం కాబట్టి అది హ్యాండ్లింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వేరాస్ ఇన్ మైక్రో కంట్రోలర్ అది చాలా స్పీడ్గా ఉండిద్ది, ఎందుకంటే అన్నీ చిప్ మీద ఫ్యాబ్రికేట్ అయి ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ మైక్రో ప్రాసెసర్లో ఇట్ యూజెస్ సింగిల్ మెమరీ ఫర్ డేటా అండ్ కోడ్ అండ్ ఇట్ యూజెస్ సపరేట్ మెమరీ ఫర్ డేటా అండ్ కోడ్ ఇన్ మైక్రో కంట్రోలర్. అంటే ఇక్కడ మైక్రో ప్రాసెసర్లో డేటాకి, కోడ్కి ఒకటే మెమరీ వాడతాం. వేరాస్ ఇన్ మైక్రో కంట్రోలర్లో డేటాకు ఒక మెమరీ, కోడ్కి ఒక మెమరీ, సపరేట్ మెమరీ వాడతాం. ఇక్కడ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ మ్యాప్ టెక్నిక్ వాడతాం మైక్రో ప్రాసెసర్లో, అండ్ మైక్రో కంట్రోలర్లో మెమరీ మ్యాప్ టెక్నిక్ వాడతాం. ఈ టెక్నిక్స్ ఏంటంటే డేటా ట్రాన్స్ఫర్, వాటిలో డేటా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పేవే ఈ టెక్నిక్స్. అండ్ మైక్రో ప్రాసెసర్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ మైక్రో కంట్రోలర్. మైక్రో కంట్రోలర్ కాస్ట్ చాలా తక్కువగా ఉండేది. అండ్ ఇట్ యూజెస్ వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్. మనం ఇందాక మెమరీ అంటే కోడ్కి డేటాకి ఒకటే మెమరీ ఉన్నప్పుడు మనం అర్థమైపోయింది మనకి ఏ ఆర్కిటెక్చర్ వాడామో. ఇక్కడ వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ అనేది వాడతాం మైక్రో ప్రాసెసర్లో. వేరాస్ ఇన్ మైక్రో కంట్రోలర్లో హార్వర్డ్ ఆర్కిటెక్చర్ అనేది వాడతాం. అండ్
జనరల్ పర్పస్ అప్లికేషన్స్ ఏంటంటే పర్సనల్ కంప్యూటర్స్లో వాడతాం. నథింగ్ బట్ మైక్రో ప్రాసెసర్ అంటే ఒక CPU అని చెప్పారు కాబట్టి పర్సనల్ కంప్యూటర్స్లో వీటిలో అప్లికేషన్ అనేది ఉండిద్ది. వేరేస్ ఇన్ మైక్రో కంట్రోలర్లో ఏంటంటే MP3 ప్లేయర్స్, వాషింగ్ మిషన్స్ అండ్ ఓవెన్స్ ఎక్సెట్రా. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇంటెల్ 8086 ఫర్ మైక్రో ప్రాసెసర్ అండ్ ఇంటెల్ 8051 ఫర్ ద మైక్రో కంట్రోలర్. మైక్రో కంట్రోలర్స్ చాలా ఉన్నాయి మనకి, అందులో బాగా పాపులర్ అయింది 8051 మైక్రో కంట్రోలర్. మనం నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో 8051 గురించి ఎక్కువగా మాట్లాడుకోబోతున్నాం. నెక్స్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ మైక్రో కంట్రోలర్ ఆర్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ మైక్రో కంప్యూటర్. ఇప్పుడు నేను దీంట్లో ప్రతి బ్లాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ALU అంటే అర్థమెటిక్ లాజికల్ యూనిట్. అర్థమెటిక్ అంటే నథింగ్ బట్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. వెరాస్ లాజికల్ అంటే అండ్ గేట్, నాట్ గేట్ అండ్ ఆర్ గేట్ ఎక్సెట్రా. సో వీటిని యూస్ చేసి మనకి ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే మనకు ఉపయోగపడేది ఈ అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. నెక్స్ట్ రిజిస్టర్స్ అంటే నథింగ్ బట్ మెమరీ ప్లేసెస్. ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు డేటాని కానీ అడ్రస్ని కానీ స్టోర్ చేసుకోవాలన్నా, లేదా ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేసేసిన తర్వాత వాటి యొక్క రిజల్ట్ని స్టోర్ చేసుకోవడానికన్నా మనం వాడేవే ఈ రిజిస్టర్స్. మనకి పైన పిక్చర్లో కనపడేవన్నీ మనకి బేసిక్ కంప్యూటర్లో ఉండే రిజిస్టర్స్ అవన్నీ ఇప్పుడు మైక్రో కంట్రోలర్లో కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. నెక్స్ట్ టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్. ఈ టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్ ఏంటంటే ఏదైనా ఒక ఆపరేషన్ ఎంతసేపు పర్ఫామ్ చేయాలి, ఎప్పుడు దాకా పర్ఫామ్ చేయాలి, లేదా ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి అనేది చెప్పేదే ఈ టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్. నెక్స్ట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పోర్ట్స్. సపోజ్ ఒక సిస్టమ్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే దాంట్లో మనకి ఇన్పుట్ అంటే ఏవైతే ఇన్పుట్ ఇవ్వడానికి ఉపయోగపడుతున్నాయో వాటిని మనం ఇన్పుట్ డివైజెస్ అంటాం. ఏదైతే అవుట్పుట్ తీసుకోవడానికి ఉపయోగపడుతున్నాయో వాటిని అవుట్పుట్ డివైజెస్ అంటాం. సపోజ్ ఇప్పుడు ప్రింటర్ అనేది అవుట్పుట్ డివైస్, వేరే స్కానర్, కీబోర్డ్, మౌస్ అనేవి ఇన్పుట్ డివైజెస్. ఇన్ ద సేమ్ వే మనకి మైక్రో కంట్రోలర్ కూడా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పోర్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకి మెమరీ యూనిట్ని బేసిక్గా 2 టైప్స్ కింద క్లాసిఫై చేసాం. ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ. ప్రైమరీ మెమరీలో మళ్ళీ 2 టైప్స్, ర్యామ్, రోమ్. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ. ర్యామ్ అనేది వాలటైల్ మెమరీ, అంటే ఇట్స్ పవర్ ఆఫ్ అవగానే దాంట్లో ఉన్న డేటా అనేది పోయిద్ది. వేరాస్ రోమ్ అనేది నాన్ వాలటైల్, అంటే పవర్ ఆఫ్ అవగానే దాంట్లో ఉన్న డేటా అలాగే ఉండిద్ది, దానికి ఏం ఎఫెక్ట్ అవ్వదు. మళ్ళీ ర్యామ్ని 2 టైప్స్ కింద క్లాసిఫై చేసాం, స్టాటిక్ ర్యామ్, డైనమిక్ ర్యామ్. అండ్ రోమ్ని 3 టైప్స్ కింద క్లాసిఫై చేసాం. ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ, ఈప్రోమ్ అంటే ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఈఈప్రోమ్ అంటే ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. అండ్ సెకండరీ మెమరీని వచ్చి హార్డ్ డిస్క్, కాంపాక్ట్ డిస్క్, ఫ్లాపీ డిస్క్, మ్యాగ్నెటిక్ టేప్ ఎక్సెట్రా ఇలా సెకండరీ మెమరీ యూనిట్ అనేది క్లాసిఫై చేసాం. నెక్స్ట్ సిస్టమ్ బస్సెస్ మనకి 3 టైప్స్, కంట్రోల్ బస్, అడ్రస్ బస్ అండ్ డేటా బస్. కంట్రోల్ బస్ అంటే నథింగ్ బట్ అసలు బస్ అంటే ఏంటంటే ముందు ఇక్కడ మనకి ఒక సిగ్నల్ని ట్రాన్స్ఫర్ చేసే ఛానల్ లాంటిది బస్ అంటే. ఫస్ట్ కంట్రోల్ బస్ అంటే ఏంటంటే ఇది కంట్రోల్ సిగ్నల్స్ని ట్రాన్స్ఫర్ చేసిద్ది, నథింగ్ బట్ రీడ్, రైట్ అలా ఇలా కంట్రోల్ సిగ్నల్స్ని ట్రాన్స్ఫర్ చేసిద్ది కాబట్టి దీనికి కంట్రోల్ బస్ అనే పేరు వచ్చింది. నెక్స్ట్ అడ్రస్ బస్, ఇది అడ్రస్ని ట్రాన్స్ఫర్ చేసిద్ది అండ్ ఇట్స్ ఏ యూనిడైరెక్షనల్ బస్. CPU దగ్గర ఎమిట్ అయ్యే అడ్రసెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మెమరీకి కానీ ఇన్పుట్ అండ్ అవుట్పుట్స్కి కానీ ట్రాన్స్ఫర్ చేసిద్ది, అందుకే దీన్ని అడ్రస్ బస్ అన్నారు. నెక్స్ట్ డేటా బస్ ఏంటంటే ఇది డేటాని ట్రాన్స్ఫర్ చేసిద్ది అండ్ ఇట్స్ ఏ బై డైరెక్షనల్ బస్. CPU నుంచి మెమరీకి లేదా ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్కి కానీ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ నుంచి లేదా మెమరీ నుంచి CPUకి కానీ ట్రాన్స్ఫర్ చేసిద్ది, అందుకనే దీన్ని డేటా బస్ అన్నారు. ఓకే గాయస్, మిగిలిన టాపిక్స్ నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. ఈ పార్ట్లో కనుక మీకు ఏదైనా అర్థం కాకపోయినా వేరే ఏదైనా టాపిక్ మీకు కావాలని అనుకున్నా కింద కామెంట్ చేయండి, నేను కానీ మా టీం కానీ చేస్తాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ.